Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. గురించి పబ్లిక్ తెలియకూడదు. సిటీలో ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఒక సైకోని పట్టుకోలేకపోతున్నారు. తప్పెక్కడ దొరుకుతుంది? ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయడం లేదా, లేక పోలీసులు రాంగ్ రూట్ లో వెళ్తున్నారా? యాజ్ పర్ మై ఇన్వెస్టిగేషన్ పోలీసులు కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నారు సార్, కానీ సైకోనే రాంగ్ రూట్ లో వచ్చి పోలీసులని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. దీనికి సొల్యూషన్ ఏంటి? మనం కూడా రాంగ్ రూట్ లో వెళ్ళి సైకోని కన్ఫ్యూజ్ చేయాలి సార్. ఎలా? మనుషుల ఐడెంటిటీ అనేది ఆధార్ కార్డులోనో ఓటర్ కార్డులోనో ఉంటుంది సార్, కానీ సైకో కిల్లర్ ఐడెంటిటీ అనేది జనాల భయంలో ఉంటుంది. సో సో ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ మంత్ 13 సైకో వాడి టార్గెట్ రీచ్ అయ్యేలోపు మనం వాడిని రీచ్ అవ్వాలి. ష్యూర్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో. అందరూ ఊహించినట్టుగానే ఫిబ్రవరి 13వ తేదీ అంటే నిన్న రాత్రి సైకో కిల్లర్ ఓ సాఫ్ట్వేర్ అమ్మాయిని దారుణంగా చంపాడు. కానీ ఈ న్యూస్ మీడియాకు తెలియదు. బహుశా ఈ హత్యని దాచి సైకో కిల్లర్ ని కంగారు పెట్టాలనేది పోలీసుల ప్లాన్ అయి ఉండొచ్చు. ఆ ప్లాన్ ని భగ్నం చేస్తూ ఈ హత్య ఎలా జరిగిందో ఒక అజ్ఞాత వ్యక్తి బట్టబయలు చేశాడు. నడి రాత్రి చిమ్మ చీకటిలో చిరు వెలుగు. ఆ వెలుగులో ఒక అమ్మాయి నిద్రిస్తోంది. నిద్ర అంటే నిద్ర కాదు, శాశ్వత నిద్ర. ఆ అమ్మాయి తలపై బలమైన గాయాలు. తాను వేసుకున్న ఐస్ బ్లూ చుడిదార్ రక్తపు మరకలతో తడిసిపోయింది. ఒకవైపు అద్దాలు పగిలిన క్యాబ్, ఇంకోవైపు తీరని పగతో కోపంగా చూస్తున్న సైకో. వాడి చేతిలో ఓ సుత్తి. ఈ పెయింటింగ్ ఎవరు గీశారు? సైకో చేసిన 23వ హత్యని స్కెచ్ గీస్తే ఇలాగే ఉంటుంది. ఇంత రియలిస్టిక్గా గీశాడు అంటే ఈ హత్య వీడే చేసుంటాడు. ఎవడీడు? 98.3 ఇది చాలా హాట్ గురు. హైదరాబాద్ లో అక్కడక్కడ అప్పుడప్పుడు చిరుజల్లులు కురుస్తున్నాయి. సో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగుతో వెళ్ళండి, తడవకుండా ఇంటికి రండి. ఎవరు? మెకానిక్ సార్, ఏసీ రిపేర్ చేయడానికి వచ్చిన సార్. ఈరోజు మార్చి 13 అంటేనే అమ్మాయిల గుండెల్లో వణుకు పుట్టించే రోజు. సైకో కిల్లర్ ఇప్పటి వరకు నిర్మానుష్య ప్రదేశాల్లోనే అమ్మాయిల మీద అటాక్ చేస్తూ వస్తున్నాడు. ఈరోజు హాలిడే. ఒకవేళ సైకో కిల్లర్ టార్గెట్ వర్కింగ్ ఉమెన్ అయితే ఆ అమ్మాయిని చంపడానికి ఆ అమ్మాయి ఇంటికే సైకో కిల్లర్ వచ్చే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు సైకో కిల్లర్ ఆ ఇంటికి సేల్స్ మెన్ గాను, గ్యాస్ సిలిండర్ బాయ్ గాను, ఏసీ మెకానిక్ గాను రావచ్చు. సైకో కిల్లర్ టార్గెట్ మీ ఇంట్లో ఉన్న యువతే కావచ్చు. కాబట్టి ఈ రోజు మీ ఇంటికి ఎవరైనా అపరిచితులు వస్తే
వాళ్ళ గురించి బాగా ఆరా తీసి ఇంట్లోకి అనుమతించాల్సిందిగా పోలీస్ కమిషనర్ గంగాధర్ రావు గారు తెలియజేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సైకో కిల్లర్ లెఫ్ట్ హ్యాండర్ అని తెలిసింది. సైకో కిల్లర్ విక్టిమ్స్ ని చంపడానికి సుత్తిని వాడుతున్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. సార్ ఏసీ రిపేర్ అయిపోయింది, చెక్ చేసుకోవాలి. ఎంత? 2500. ఆగురు సార్, బిల్ ఇస్తా. ఈ మధ్య టీవీలో కచ్చా బాదం ఆల్బం కంటే నువ్వే బాగా ఫేమస్ అయ్యవరా. అయినా వరదలు ఈదునుడు బురదలో పడి చచ్చినట్టు హైదరాబాద్ పోలీసులు మొత్తం నీకోసం వెతుకుతుంటే నువ్వు నాకు దొరికేవేంట్రా? హైదరాబాద్ పోలీసులంతా నా గురించి వెతుకునేది సార్. అయిపోయి సైకో సార్ ఏం యాక్టింగ్ సార్. సైకోలకంటూ అవార్డులుంటే మొత్తం అవార్డులన్నీ మీకే వచ్చేస్తాయి సార్. రాయ్, నీ యాక్టింగ్ నా దగ్గర కాదురా, పోలీసుల దగ్గర చూపించు. సార్ నేను సైకో కిల్లర్ ఏంటి సార్? మీ పబ్లిసిటీ కోసం నన్ను సైకో కిల్లర్ అని పోలీసులకు పట్టిస్తారా ఏంది? అసలే పోలీసు వాళ్ళు కాకమే ఉన్నారు. ఎప్పుడు దొరికితే వాడిని రాత్రి తీసుకుపోయి సీన్ రిక్రియేషన్ అని చెప్పేసి కాల్చి తుప్పల్లో పడేస్తారు. అలాగా? నిన్నెక్కడేస్తే నాకేంట్రా? నన్ను పేపర్లో వేస్తారు, టీవీలో చూపిస్తారు, యూట్యూబ్లో ట్రెండ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారు, ఫైనల్గా గూగుల్లో నాకంటూ ఓ పేజ్ క్రియేట్ చేస్తారు. పిచ్చ పబ్లిసిటీ. ఏమంటావు? సార్ మీ పిచ్చిని పిచ్చ క్లారిటీ అనుకుంటున్నారు. నేను చెప్పేది నమ్మండి సార్, లేదంటే అదే సోషల్ మీడియాలో జనాలు మిమ్మల్ని మీ అపాలేషన్ చూస్తారు. నేను సైకో కిల్లర్ని కాదు సార్. ఓహ్, నువ్వు సైకో కిల్లర్ కాదా? మరి ఈ సుత్తి నీ దగ్గర ఎందుకుంది? అది నేను రెగ్యులర్గా వాడే టూల్ కిట్ ఉంటుంది సార్. సరే, మరి నా మీద ఎందుకు అటాక్ చేశావు? మీరే సైకో కిల్లర్ అనుకొని మిమ్మల్ని పట్టించి రివార్డ్ తీసుకుందాం అనుకున్నా. రేయ్, నేను సైకో కిల్లరా? ఎలా అనుకున్నావురా? ఫస్ట్ ఇంట్లోకి రాగానే కూడకున్న సుత్తిని చూసిన, అప్పుడే డౌట్ అనిపించింది. ఆ తర్వాత మీరు లెఫ్ట్ హ్యాండ్తో డబ్బులు ఇవ్వడం చూసి ఆ సైకో కిల్లర్ కూడా లెఫ్ట్ హ్యాండర్ అని టీవీలో అయిపోయిన విషయం గుర్తొచ్చింది. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా. ఓహ్, కంగారులో నేను లెఫ్ట్ హ్యాండ్తో డబ్బిచ్చానా? అంటే నేను నిన్ను ఎలాగైతే మిస్అండర్స్టాండ్ చేసుకున్నానో అలాగే నువ్వు నన్ను చేసుకున్నావు అన్నమాట. సారీ బాస్. కిల్ హిమ్, డోంట్ మిస్ ద ఛాన్స్. ఇదేంట్రా? అది రేయ్, నువ్వు సైకో కిల్లరే కదా? నిజం చెప్పు, నీకో పార్ట్నర్ ఉన్నాడు, వాడే ఈ మెసేజ్ పంపించాడు. చెప్పరా, ఎవడాడు? నువ్వు నాకెందుకు చెప్తావురా? పోలీసులు చెప్తావు కానీ. సార్ సార్ ప్లీజ్ సార్ మనం మాట్లాడుకుందాం సార్, ప్లీజ్ సార్. మనం మాట్లాడుకుందామా? ఏం మాట్లాడుకుందాంరా? నన్ను ఇడిచిపెడతానంటే మొత్తం చెప్పేస్తా సార్. సరే, ఆ మొత్తం ఏంటో చెప్పు. నేను సైకో కిల్లర్ని కాదు సార్, కానీ కానీ ఈ బిల్లాకి వచ్చింది మాత్రం మిమ్మల్ని చంపడానికే సార్. నన్ను చంపడానికే అని తెలుస్తోందిరా. నీకు నాకు అసలు సంబంధం లేదు, నేనెప్పుడు నేను చూడలే. సో మనిద్దరి మధ్య పగ లేదు.
నా క్వశ్చన్ ఏంటంటే నన్నెవరు చంపమన్నారు? మీ ఆవిడ సార్. ఏంట్రా కొత్త డ్రామానా? నిజం సార్, మిమ్మల్ని చంపని చెప్పిందే మీ ఆవిడ. ఎందుకు? మీ ఆవిడకు నాకు అక్రమ సంబంధం ఉంది సార్. రాయ్, మా ఆవిడ గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తా. నిజం చెప్తున్నా సార్. కావాలంటే ఆ మెసేజ్ చెక్ చేసుకోరి. ఆ మెసేజ్ కూడా మీ ఆవిడ సెల్ నుంచి వచ్చింది. మా ఇద్దరి మధ్యలో చాటింగ్ కూడా ఉంటుంది, అవి కూడా చెక్ చేసుకోరి.